ఒకవైపు నిరసన ప్రదర్శనలు, మరోవైపు ఇమిగ్రేషన్ దాడులు. ట్రంప్ తీరుతో రగిలిపోతున్నారు కాలిఫోర్నియా గవర్నర్. మెరైన్స్ జవాన్లను తరలించడంపై కేసు వేస్తామంటున్నారు గవర్నర్. మెరైన్స్ విభాగాన్ని రాజకీయంగా వాడుకోవద్దంటున్నారు గవర్నర్. అరాచకాన్ని సహించేది లేదన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ట్రంప్ వెనక్కి తగ్గబోరంటూ వాన్స్ ప్రకటించారు. బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. గోపి, ఏంటి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది? అయినా ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు, వలసదారులు ఆగట్లేదు. సో ఎక్కడ ఇది ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ కనిపిస్తోంది? అక్రమ వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధికారంలోకి వచ్చే ముందే ఇది ఒక కీలక హామీగా అక్కడ అమెరికన్లకు ట్రంప్ ఇవ్వడం జరిగింది. ఇటు మెక్సికో సరిహద్దుల్లో ఒక సరిహద్దు గోడను సైతం నిర్మిస్తా ఉన్నారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచి 100 రోజుల వరకు సుమారు 1,00,000 మంది అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించడం జరిగింది. అక్కడున్న ముఖ్యంగా జైళ్లలో సుమారు 50,000 మందికి పైగా ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు కారణంగా మారాయి. అక్రమ వలసదారులంటూ అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని అక్కడ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇటు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్, ఇటు డొనాల్డ్ ట్రంప్, ఆయన డెమోక్రటిక్ పార్టీ నేత, ఆయన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఇటు కోర్టుకు వెళ్తూ ఉంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళు యుద్ధంలో పాల్గొనేవారు, అలాగే మెరైన్ సైనికులు. సో వీళ్ళని మోహరించడం పట్ల కాలిఫోర్నియా హక్కులను హరించే విధంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. దీనిపైన కోర్టుకు వెళ్ళి ముఖ్యంగా బలగాల మోహరింపుని ఉపసంహరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరుతామని చెప్పి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ ఇటు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. అయితే గవిన్ ఇటు అక్రమ వలసదారులకు ఊతం ఇచ్చే విధంగా, వారికి ఆశ్రయం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము తీసుకునే చర్య సరైన చర్యనే, సైనికులు ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, మెరైన్ సైనిక బలగాలు కానీ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకుండా, అలాగే భద్రతా బలగాలకు, అక్కడున్న ఫెడరల్ ఏజెన్సీస్, అలాగే ఎఫ్బిఐకి సహాయకారిగా వీరిని మోహరిస్తున్నాం కానీ ప్రజలను అణిచివేసేందుకు కాదు అని చెప్పి వైట్ హౌస్ ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న ముఖ్యంగా ఆందోళనలు మరింత ఉధృతంగా మారాయి. అక్కడున్న సెల్ఫ్ డ్రైవ్ కార్లను తగలబెట్టడం కానీ, ఇటు రాళ్లు రువ్వడం సెక్యూరిటీ బలగాలపైన, అలాగే అక్కడున్న లోకల్స్ కూడా కొంతమందికి గాయాలైన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అదనంగా 2,000 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని, 700 మంది మెరైన్ బలగాల్ని మోహరిస్తున్నారు. అవసరమైతే ఇంకా అదనపు బలగాల్ని మోహరిస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. ఈ చర్యల నేపథ్యంలో ప్రస్తుతం హింసాత్మకంగా లాస్ ఏంజల్స్ మారిపోయిన పరిస్థితి. గతంలో కూడా అనేక ఆందోళనలు జరిగాయి, కానీ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం ఇదే తొలిసారి. సో చూడాలి అక్రమ వలసదారులు తమ ఆందోళనలు ఇంకా ఎంతవరకు ముందుకు కొనసాగిస్తారు, కోర్టు జోక్యంతో అయినా ఈ ఆందోళనలు తగ్గుతాయా, ట్రంప్ వెనక్కి తగ్గుతారా అనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.